శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో జిల్లాకు చెందిన 2 జవాన్లు మృతి చెందారు. జిల్లాలోని వాల్లభారాయుడిపేటకు చెందిన సనపల జగదీష్, సంతబొమ్మాలి మండలం రాజేష్లు ఉగ్రవాదుల దాడిలో పోరులో అసులు పాటారు. జవాన్ల మృతి పట్ల మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అమరవీరుల పార్థివ దేహాలను స్వగ్రామాలకు చేసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డాక్టర్ రాజేష్ అనే కుర్రాడు చనిపోయాడు అని ఫోన్ వస్తే షాక్ అయ్యాను కానీ ఎవరికి చెప్పలేదు. అలాగే బ్రష్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చాను. అప్పుడు కూడా వీళ్ళ ఇంటి దగ్గర మన కన్ఫర్మేషన్ లేకుండా చెప్పకూడదని చెప్పేసి తెలియచేయలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి 6:30 కల్లా 6:30 కల్లా వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ అమ్మగారికి డిపార్ట్మెంట్ నుండి ఫోన్ వచ్చింది, మీ బాబు చనిపోయాడని చెప్పేసి. అప్పుడే ఆమె కుప్పకొలిపోయింది అక్కడని. తర్వాత నేను ఊళ్ళో ఇలాగా చెప్పిన వెంటనే అందరూ వచ్చి విచారం వ్యక్తం చేశారు. కుర్రోళ్ళు అయితే బోరుని ఏడ్చారు వాళ్ళ కొలీగ్స్ అంతా. అబ్బాయి చాలా మంచోడు. 2018లో ఉద్యోగంలో చేరాడు. ఇప్పటికి సుమారుగా 6 సంవత్సరాలు అవుతుంది. అయితే వాళ్ళది నిరుపేద కుటుంబం, గొర్రెల కాపర్లు, కనీసం మంచి ఇల్లు కూడా లేదు. ఈ నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకోమనే ఉద్దేశంతో అబ్బాయి ఉన్నాడు. దేశం గురించి 2003లో మార్చి 15న భర్తీ అయ్యాడు మాకు బ్రదరు. ఇప్పటి వరకు దేశం గురించే కాపాడాలని, దేశంని కలగొట్టుకోవాలని బాగా ఇప్పటి వరకు సర్వీస్ చేశాడు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన వల్ల మాకు నిన్న ఉదయం మార్నింగ్ 9:30కి నాకు ఫోన్ కాల్ వచ్చింది. జమ్మూ కాకినాడ అక్కడి నుంచి వచ్చి ఇంకా మీ బ్రదరు ఫైరింగ్లో ఈ స్థితి జరిగింది, దీనివల్ల మీ బ్రదరు హాస్పిటల్ కాదు ఈ గంట